నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి రిషికొండ భవనం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇది టూరిజం ప్లేసు, ప్రభుత్వ ఆస్తి, దీన్ని ఎవరు ప్యాలెస్ అని మాట్లాడకూడదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇదే పవన్ కళ్యాణ్ ఎలక్షన్ ముందు ఇది జగన్ గారి ప్యాలెస్, జగన్ సొంతంగా ఆయన కోసం కట్టుకున్నాడు, ప్రజల కోట్ల ఆస్తిని నాశనం చేస్తూ ప్రజల ఆస్తితో కట్టుకున్నాడు అని కోట్ల సొమ్ము నాశనం చేశాడని చెప్పేసి దుమ్మెత్తిపోసి గాలి కన్నయ్యలాగా మైక్ పట్టుకొని ఊగిపోతూ ప్రచారం చేశాడు. మరి ఈరోజు ప్రభుత్వ ఆస్తి అని మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీకు నిజాయితీ అనేది ఉందా? మీలో ఆత్మ పరిశీలన చేసుకునే గుణమైనా ఉందా? ఉంటే తక్షణమే ఆ రోజు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇది జగన్ గారి ప్యాలెస్ అని మాట్లాడింది అదంతా అబద్ధం, నేను జగన్ గారి మీద ఉన్నటువంటి అక్కస్తోనే నేను ఇదంతా మాట్లాడాను అని చెప్పి ప్రజలకు మీరు క్షమాపణ చెప్పగలరా? ఇక్కడ పెచ్చులు ఊడిపోయాయి, అక్కడ నీళ్ళు వస్తూ ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అనవసరమైన అవసరం లేని దాని గురించి సందర్శించి మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఏది అవసరమో దాన్ని వదిలేశారు. మీరేంటో మీ నిబద్ధత ఏంటనేది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. మీరు ఎన్ని అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నారు అనేది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.